హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు అయితే మనందరి కోసం ఒక మంచి సంతోషకరమైన వార్త తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబాగారు మనందరికీ చాలా ప్రత్యేకమైన విషయం చెప్పబోతున్నారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన విషయాలను అయితే మీరు తెలుసుకోగలుగుతారు. మన బాబాగారు అయితే ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించే చాలా ముఖ్యమైన మాట చెప్పబోతున్నాను. ఆసక్తిగా విను తల్లి. ఇప్పటి వరకు కూడా నీ కుటుంబం వారి విషయాలు ఇప్పటి వరకు నా ద్వారా ఎన్నో తెలుసుకున్నావు. ఈరోజు మాత్రం నేను ఎప్పుడు నీ గురించి తెలియాలని అనుకుంటున్నానమ్మా. చక్కటి నీ రూపురేఖలు, నీ మంచితనం, నీ ప్రవర్తన తీరు, నీ బాధలు, నీ సంతోషాలు అన్నీ కూడా నేను నీకు తెలియజేయబోతున్నాను తల్లి. నీ గురించి నీకు తెలిసినప్పుడు ఆనందం, సంతోషం మాటల్లో చెప్పలేను. సంతోషం నీకు కలుగుతుంది తల్లి. ఇది నీ సాయి తండ్రి ఎంతో సంతోషంతో చెప్పే మాటలు. ఈ తండ్రి మీద నమ్మకంతో ఆలకించమ్మా. నీ హృదయంలో అమృత జల్లులు కురుస్తాయి తల్లి. నీ ముందు పరమ పవిత్రమైన నీ సాయి తండ్రి పాదాలు, మరొక వైపు ధనం ఉన్నాయి. వీటిలో నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకోమ్మా. నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో అవి జీవితమంతా నీకు తోడుగా సమృద్ధిగా ఉండేలాగా నేను నీకు ప్రసాదిస్తాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు తల్లి. నీకు ఏది కావాలో తెలివిగా కోరుకుంటావు. ఎంతో చక్కటి ఆలోచన ఉంది నీకు. ఆ చక్కటి ఆలోచనతోటి నువ్వు నీ జీవితం అంతా కూడా సంతోషంగా గడిపేందుకు నీకు ఏది కావాలో అదే నిర్ణయించుకుంటావు అని నాకు తెలుసమ్మా. నువ్వు కోరుకున్నది నీకు సమృద్ధిగా అందిస్తాను తల్లి అంటే మన బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అందించబోతున్నారండి. మన బాబాగారు ఒకవైపు పాదాలని, మరొక వైపు ధనంతో నిండిన కుండను ఉంచారు. వీటిలో మీకు ఏది కావాలో నిర్ణయించుకోమని మన బాబాగారు అయితే అంటున్నారండి. సాయి బిడ్డల మనం ఎవరమైనా సరే మనం కోరుకునేది బాబాగారి ఆశీస్సులనే కోరుకుంటాము. ఎందుకంటే మనకి బాబాగారే కావాలి. కాబట్టి బాబాగారిని పాదాలను ఆశ్రయించి మనం ఏమి కోరుకుంటున్నామో, బాబా, నా ప్రతి కోరిక మీకు తెలుసు, ఏమి ఇవ్వాలో మీకు తెలుసు, నా ప్రతి కోరిక నెరవేర్చండి బాబా అని బాబా అనేది అడిగినప్పుడు సాయి తండ్రి పరమ సంతోషంతో మనతో ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. బాబా మీరే కావాలి అని అనుకున్న నీ కోరిక నాకు ఎంతో పరమ సంతోషాన్ని ఇస్తుందమ్మా. నాపై నీకు ఉన్న నమ్మకం, ప్రేమ జీవితంలో ఎప్పుడు కూడా నీకు సంతోషాన్నే కలిగిస్తుంది. నువ్వు సంతోషంగా నన్ను నీతోనే ఉండనివ్వమని నువ్వు అడిగావు కదా తల్లి. అందుకేనమ్మా నేను ఎంతో సంతోషంగా శాశ్వతంగా నీ వెంటనే ఉండేందుకు నేను నీ వద్దకు వచ్చానమ్మా. తల్లి, నేను నీ వద్దకు వస్తే తెలుసు కదా, నీ ఇల్లు ద్వారకా మాయలా మారుతుంది. నీ మనసు నా సన్నిధిలా ప్రశాంతంగా ఉంటుంది. తల్లి, నీ హృదయం ఎప్పుడు కూడా ఇలా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా నేను నీకు అర్థమయ్యేలా చెబుతాను. నా మీద నమ్మకంతో వినుతల్లైతే మన బాబాగారు అంటున్నారండి. బాబాగారు మనతో ఉంటే మనం ఎలా సంతోషంగా ఉంటామో, సాయి తండ్రి మనతో ఉంటే మన కోరికలు ఎలా నెరవేరుతాయో అప్పుడు చెప్పే కథ వింటే అందులోని పరమార్థం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన కథ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. కథ విన్న వారికి కష్టాలు తొలగిపోతాయి అనే పరమార్థం ఈ కథలో మీరు తెలుసుకుంటారండి. ఇక ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. పూర్వకాలంన ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగమ్మంటూ. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలదు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి
నాగంబంటుకి కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలనే బుద్ధి పుట్టిందంట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్తున్నారట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సుదులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనం సంపాదించుకుంటూ కాశీకి వెళ్ళుచున్నాను అని అంటున్నాడు. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా ముట్టగట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, ఈశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళ్తే నీకు ధనం మూటకట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెప్తా, వింటావా అని అడిగారు. నాగంబంటు, అది ఏ దేవుడి కథో వివరించండి స్వామి అని వేడుకొనెను. నారదుడు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వకాలంన కోసలమను రాజ్యం కలదు. ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామిష్టి యాగం చేయగా వాళ్ళు ప్రత్యక్షమై భార్య పాయసం పాత్రనిచ్చినారు. అతను అది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయులకు 3 రాణులకి ఇచ్చినాడు. వారు 3 పాయసం గురించగానే గర్భవతులైరి. నవమాసములు నిండినాక చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్తమానులై బాలచంద్రుడి వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజు అడగగా, విశ్వామిత్రుడితో రామలక్ష్మణుడు పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ అతిబల విద్యలు నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుడు విల్లును విరిచి సీతను పెళ్లి ఆడి అహల్య శాప విమోచనం చేసి పరశురాముడి గర్వభంగం చేసి కైకేయవరం చేత 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమునకేలి లంకా దహనం చేసి రావణాసురుని మదించి ఈభూషణుకు పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేక్తుడై సుఖముగా రాజ్యమేలుచుండెను అని ఆ బ్రాహ్మణునకు మరల రామదేవుడి వ్రతకథ వినాలని ఇట్లు చెప్పారు. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టమనెను. 1 ఉండ రామదేవుడికి, 1 ఉండ బ్రాహ్మణునకు, 1 ఉండ ముత్తైదువుకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినవలెను. ఆ విధానంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలను. ఈ విధంగా నారదుడు చెప్పిన విన్న నాగంబంటు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. భార్య పిల్లలతో కలిసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు రామదేవుడి వ్రతమును ఆచరించి కథ చెప్పుకొని ఫలితంగా ధనలాభం కలుగుట గుర్తించినాడు. అందువలన 5 వారములతోటే ఆపివేయకుండా తరంతరం కూడా యథావిధిగా నిత్యము రామదేవుడి కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యాలతో ఇష్ట సంపదలతో తులతూగుతున్నాడట. అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకొని కొంచెం ధనం మూట కట్టుకొని కాశీక భుజం మీద వేసుకొని కుమారుణ్ణి కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుడి కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండవలసి చెప్పి నాగంబంటు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు యాయావారమునకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుడి కథ చెప్తాను విందువు కని రా అమ్మ అని పిలవగా ఆ తల్లి, నాయన, పొద్దున్నే దాసీటి పాసి పనికి వచ్చిన వేళ, పొట్ట వేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అనెను. మళ్ళీ రాత్రి వేళ కథ చెప్తాను విందువు కని రా అమ్మ అనగా, ఇప్పుడేం కథ నాయన, పడక వేళ, నిద్ర వేళ, ఇప్పుడు వినను అనెను. ఆ కారణంగా రామదేవుడికి కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోదల పెట్టగా బిందెలు, చెమ్ములు, గిన్నెలు అన్నీ దొరికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయినను. పూర్వం ముష్టి ఎత్తుకొని చిల్లు రాగి చెమ్ము కూడా దొర్లిపోవచున్నదట. అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మ, అదైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా, అదయ్యా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినాయట.
వారి గూటిలో ఉన్న వెండి కంచం కూడా తొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచం మంచు పట్టుకొని లాగిందంట. అంతటన సగం మంచం గల భాగం ఊడిపోయి మిగిలినది పక్క ఇంటికి వెళ్ళిపోయినదట. మరునాడేదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంబంటు భార్య వారి ఇంటిలో ఉన్న సగం మంచు కంచును చూసి ఈ కంచము మాదే అన్నదట. అందుపై ఆ ఇంటివారు, మీ కంచమి అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారట. నాగంబంటు భార్య, అలా కాదు, మా ఇంట్లో ఈ కంచం సగం మంచు ఉన్నది పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచం పట్టుకొని వెళ్ళి కంచమును దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయాను. కానీ మొత్తము కంచము మాదేనని ఆ పొరుగింటి వారే ఉంచి వేసుకున్నారట. నాగంబంటు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చిందట. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అనను. అది మాదేనని చెప్పి వాళ్ళే ఉంచుకున్నారని తల్లి చెప్పాను. అప్పుడు కుమారుడు, అవును, నేను రామదేవుడి కథ చెప్తాను, ఇప్పుడైనా సరే వింటావా అమ్మా అని అనెను. కానీ ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటు చేసుకొని బ్రతుకుతాను, కానీ రామదేవుడి కథ మాత్రం వినను అంది. మరి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లిని మాత్రం తీసుకొని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పినది. ఆమె ఆజ్ఞ ప్రకారం నారాయణ భట్టు చెల్లిని వెంట పెట్టుకుని వరాన్ని విషయంలో ప్రయాణమయ్యాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీ నుండి రాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనం మూట కట్టుకొని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరికి వచ్చినాడు. అక్కడ ఒక కోనేరు కనిపించినది. ఆ కోనేటిలో కాళ్ళు కడుక్కొనుచుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటని ఎత్తుకొని పోయెను. అయ్యో, ఈయన నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టును చూసి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను. నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారం ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే ఆమె వినలేదు. కాబట్టి రామదేవుడికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. చెల్లి మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించెను. ఆమె ఆజ్ఞ ప్రకారం తన వెంట పెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా, సరే, మీ అమ్మ చెప్పినట్టే చేయమని చెప్పి నాగంబంటు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకొని వెళ్ళుచున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించెను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెనిచ్చి పెళ్లి చేయదునని నారాయణ భట్టు అడగగా, అతను పెళ్లి వద్దు, పేరెంటము అక్కర్లేదని చెప్పాను. మరి కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించెను. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, ఓ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడగగా, అతడు, నాకు పెళ్లి పేరెంటం వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అనెను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించెను. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుడి కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుడిని చూసి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అనెను. పెళ్లి చేస్తానంటే వద్దంటానా? కానీ మా గురువు గారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడు ఆ యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా, ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనెను. అంత గురువు బ్రహ్మచారిని గృహస్థుండిగా చేస్తానంటే వద్దంటానా? కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, భూపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చెయ్యండి అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు నమస్కరించి గురువుకి అలా ఎక్కడికో వెళ్ళి 4 రాళ్ళు తెచ్చి నాటి పందిరి వేసి కుచ్చడు పుంచాలు తోరణాలు కట్టి కుచ్చడు పుంచాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారు అక్కడే కూర్చొని రామదేవుడి కథ చెప్పుకొనుచున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారపోస్తాం, తీసుకోవలసినదని చెప్పగా, అప్పుడు వారు, మేము రామదేవుడి కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చిన కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రావి చెంబుతో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించండి అని 4 ఎకరముల భూమిని వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వారు ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక
భవనం కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకు నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజకథలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకొని వచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు రాజు లేచి నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు వచ్చి కొంతమంది పోయను పల్లకులను పంపి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి, మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరికి దారపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మని చెప్పినారు. ఆయన రావలసిందనగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి, తర్వాత వెళ్దామనగా బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులు తీసుకువెళ్ళడి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహమును దానమును దారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుడి కథ చెప్పుకుంటూ అక్కడే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుడు తీసుకొని వస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి అతను ప్రయాణమై వెళ్ళినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళినాక కొన్ని గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాణ్ణి చూసి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగాను. ఏమున్నది నాయన, నేను పుట్టుకతోనే అందుడను, వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉంది బాబు అన్నాడట. నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను, వింటావా అని అడిగాను. గొల్ల, అలాగే వింటాను, చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడి కథ విధానమంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కూర్చొని కళ్ళు కనిపించినవట. అప్పుడు, ఆహో, కథలోని ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడవో చెప్పమనను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుడి కథ అని చెప్పాను. 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవి నేతితో దీపం పెట్టవలను. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవుడికి, ముత్తైదులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి బ్రాలి పిల్లలతో కలిసి తినవలనని చెప్పి వెళ్ళిపోయాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూసి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాను. నాయన, ఆ రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు, నేను సకుటుంబంగా పరారైపోతూ ఉండగా నా భార్య బిడ్డలు దారి తప్పిపోయారు, నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని రాజు చెప్పినాడు. సరే, నేను ఒక కథ చెప్తాను, వింటారా అని నారాయణ భట్టు అడగగా ఆ రాజు, అలాగే వింటానని చెప్పవలసింది మహానుభావ అనేను. నారాయణ భట్టు రామదేవుడి కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించెను. అంతటా ఆ రాజుగారి పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యం తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడివో చెప్పవలసింది, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు, నేను దేవుడన కాదు, ఇది రామదేవుడి కథ మహత్యము, మీరు 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతయు ఒక మారి చెప్పాను. నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చొని ఉన్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలోనే పెళ్ళి అయినది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లి తండ్రులు అత్త మామలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని వదిలివేశారు, కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను, వింటావా అనను. అలాగే వింటాను నాయన, చెప్పమన్నది ఆమె. నారాయణ భట్టు రామదేవుడి కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమి వేసిన తల్లిదండ్రి అత్తమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరే దైవానివో చెప్పండి, మిమ్మల్ని పూజ చేసుకుంటాము అని అడిగాను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుడి వ్రత కథ మహత్యము, 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయాలని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ, పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మరి ఆచారం కుదరదు గనక ఇల్లు లేదు, వాకిలి వెళ్ళిపోండి అనేది ఆమె. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించి తల్లి అని అడిగాను. అందుకు ఆమె తూర్పు దిశన ఈశాన్యం మూలగా కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు స్నానం చేసి
మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఏమైనా ఇల్లాలి అరుగు మీదికి వచ్చి తూర్పు దిశ ఈశాన్యములగా ఒక కుర్చీపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుడి పటం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదమును 5 ఉండలు చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టి కథ చదువుకున్నాడట. ఇంతలో ఆమె ఇతలికి వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదము ఇచ్చినాడట. ఆమె పుచ్చుకొని లోనికి వెళ్ళిపోయాను. నారాయణ భట్టు చదువుకొని కొన్ని అక్షింతలు నీటికొని వేసుకొని కొన్నిటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతను ఇలాగనే వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆమె బయటకు వెళ్ళిన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేదని ఆ ఇల్లాలు వీధి అరుగు మీదనే కూర్చొని ఉండెను. ఇంతలో ఆమె భర్త ఒంట్లో మూటలు వేసుకొని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె చూసి మన ఇల్లు ఇదేనా రండి అని అను. భర్త ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెబుతాను వినండి. అప్పుడు జరిగిందంతా కూడా భర్తతో చెబుతుంది. ఇదంతా కూడా రామదేవుడి కథ మహత్యము ప్రసాద మహత్యము అనేసరికి అప్పుడు భర్త ఇలా అంటాడు, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాల, పాపిష్టిదాన, అతడు ఏ దిశగా వెళ్ళినాడో చెప్పాడగా ఈశాన్య మూలగా వెళ్ళినాడని చెప్పినది. అప్పుడు ఆయన మూటల పక్కన పెట్టి నారాయణ భట్టు వెతుకుతూ వెళ్ళేరను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణుడికి కనిపించను. బ్రాహ్మణుడు ఏమన్నా, మహానుభావ, మీరు మా ఇంటికి రావలసినది, మేము పూజ చేసుకుంటాము అనను. అందుకు నారాయణ భట్టు మీ ఇంటికి పోవు, రామదేవుడిని నేను వెతుకుటకు వెళుచున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటేనే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు, కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి మీరు రావాలి అని అడుగుతాడు. మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు అనడం నా తప్పే, నేను మీ ఇంటికి రాలేను, రామదేవుడు వెతుకుటకు వెళ్ళుచున్నాను, నేను ఏ దేవుడిని కాను. ఇదంతా రామదేవుడి కథ మహత్యము. మీరు మీ ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసుకోవాలి. వ్రత విధానం అంతా కూడా వెళ్ళి ఒకసారి చెప్తాడు. నేను రామదేవుడికి వెతుక్కొని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యాలతో తులుతూగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యాలెమ్మటపడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మోచిల్లి పడిపోయాను. అప్పుడు రామదేవుడికి దయ కలిగి ముసలి బ్రాహ్మణుడి వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనం చేదు గాని మా ఇంటికి రమ్మనను, నేను రామదేవుడి వెతుకుటకు వెళుతున్నాను, భోజనం మాత్రం చెయ్యను, ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్య మూల ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమన్నాడంట రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చేసరికి వెండి పీటలు పగడి పంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేయదు రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చెయ్యను, రామదేవుడిని వెతుకుటకు వెళ్ళుచున్నాను, భోజనం మాత్రం చెయ్యను, ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్యములకు ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమన్నాడట రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చేసరికి వెండి పీఠములు పగడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో చేతులుగానే భోజనం చేద్దు రమ్మని అన్నగాని నేను భోజనం మాత్రం చేయను, రామదేవుడి వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడట. నేనే రామదేవుడను అని చెప్పగా అయితే కావచ్చు మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు రాముల వారు పులి చర్మంతో రుద్రాక్షలంతో విభూది రేఖలతో నడమున నాగాభరణంతో శిరస్సున గంగతో ప్రక్కన పార్వతీతో త్రిశూలం త్రినేత్రంతో నంది వాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణుడు బంటూ వారినిట్లు స్తోత్రం చేసెను. ఈశ్వరస్తుతి వందే శంభు ఉమాపతిం సురవురం వందే జగత్కారణం వందే పన్నాగభూషణం మృగధరం వందే
పార్వతీపతిం వందే సురేశశాంకనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాసంచవర్ధం వందే శివం శంకరం. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంలోనే వనమాలికతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధారుడై నెమలి పింఛ ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధముగా స్తోత్రం చేసెను. విష్ణు స్తోత్రం: శాంతాకరం భుజగచయన పద్మనాభం సురేశం విశ్వాకార గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరణం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టు రామదేవుడి ప్రత్యక్షం అవ్వాలని శ్రీరామస్తుతి. శ్రీమద్వీర్య సీతానిలయం సీతా మనోనాయకం వాల్మీకి ఉద్భవం బంబయోధి సిదనం శిరాననం చిన్మయం నిత్యం నీరజ నీరాధకాయ కమలం నిర్వాణ సంతానం శాంతం సద్దానయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఎప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగెను. అలాగే చేస్తాను గాని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయ అస్తమిస్తే భోజనం చేస్తాను అనెను. రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయ అస్తం ఇచ్చెను. అప్పుడు సీతమ్మ తల్లి 4 కూరలు ఆవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి పీటలు పడి కంచాలు వేసి వారి బంధుకోటి పరివార సహితంగా రామదేవుడి పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించెను. అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలంను వేసుకున్న తర్వాత నారాయణ భట్టుతో తనతో రావలసిందని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు, అతని వెనకాలే రామదేవుడు బయలుదేరి వెలుచున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూడగా అతడికప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయెను. అప్పుడు రామదేవుడికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణి వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళిచ్చి ఏమి ఇలాగ పడిపోయినావు అని అడిగాను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు యోగీశ్వర్లు మునీశ్వర్లు తపస్వర్లు తెలుసుకొనలేరు. మీ మహత్యము తెలుసుకొనటకు నేనెంత వాడను. నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుడు నారాయణ భట్టు పరలా ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినావో వారి ఇంట్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకువెళ్ళమని కోరెను. నారాయణ భట్టు రామదేవుడి భుజాల మీద ఎక్కేసరికి ఇల్లు ఇవ్వరని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చిరి. అచట ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుడి కథ చెప్పుకొని చుండిరి. ఈ విధముగా తొలుత విజయాలుగ్రస్తురాలైన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవారింటికి వచ్చిన వారందరూ కూడా రామదేవుడి కథ చెప్పుకొని చుండగా విని వారి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారంట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుడి తన చెల్లెల ఇంటికి కూడా తీసుకొని వెళ్ళగా అక్కడ వారు రామదేవుడి కథ చెప్పుకొని చుండటంతో రాముల వారు సంతుష్టులై వారికి అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడుకొని రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు, మర్యాద చేయనక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుడు తీసుకొని వచ్చుచున్నాను, నీవు నీ భర్త మన ఇంటికి రావాలనను, మనమందరం పూజ చేసుకుందాము అన్నాడు. అప్పుడు నారాయణం సంతోషంతో అలాగే వస్తామని నారాయణమ్మ భర్త నారాయణ భట్టు రామదేవుడితో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేరలకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తూ ఉన్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకొని వచ్చి సంతోషంతో కుమార్తెను కౌగిలించుకున్నారంట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుడిని తీసుకొని వచ్చుచున్నాను. మీరింటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యములుగా ఉంచి దానిపైన రామదేవుడి పటం పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్ని సిద్ధం చేసుకున్నాక కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చేదని చెప్పినాను. వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారము పూజకు అన్నిటినీ సిద్ధం చేసి అతడిని రమ్మని పిలిచిరి. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుడిని భుజాల మీదకి ఎక్కించుకొని ఆ గ్రామంలోని 4 వీధులు ఊరేగించి
ఇంటికి తీసుకొని వచ్చి ఆ రామదేవుడితో తండ్రి మా ఇంట్లో మీ కుడిపాదం పెట్టవలెను అని ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు వారి ఇంట్లో కుడిపాదము పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడితో భేదవాడను, నిన్ను తప్ప అన్యమెరగని వాడను, నీ భక్తుడను కాబట్టి అపరాజము కాను భావించక నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సమాహాసం అనుకొని దయవించి దీనిపై తను కూర్చొని ఉండవలెనని వినయముగా ప్రార్థించెను. రామదేవుడు ఆ పీఠ మీద కూర్చునేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారిపోయినదట. అంతటా సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది పరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి వారి ఇంటిలో ఆసీనులై వెలిసినారంట. ఆ పూట రామదేవుడి వ్రతం చేసుకొని కథ చెప్పుకొని కథ అక్షింతలకు తన శిరస్సుపై భరించేసరికల్లా ఎక్కడి నుండో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంబంటు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దాము అని చెప్పి నాగంబంటు ఆకలు పందుల్ని వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు గట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకు 70 యాగాల పెళ్లి చేసినాడట. నారాయణ భట్టు, అతని భార్య, ఆయన నారాయణమ్మ, ఆయన వారంతా కూడా మరలా రామదేవుని వ్రతం పట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదం చేసి ఆవు నేతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకున్నారట. వారు భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్యములు, అభివృద్ధి, కష్టేశ్యములు, ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారంట. ఈ నోము ప్రపంచమంతా కూడా నోచిన వారందరూ అష్టైశ్వర్యములు సుఖములుగా నుండిరి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబా గారు అందించిన కథ విన్నారు కదండి. చాలా అద్భుతమైన కథ ఫ్రెండ్స్. మన బాబా గారు చెప్పే సూత్రములు ఈ కథలో ఉన్నాయి కదండి. భక్తి భావం చాలా ముఖ్యమని మన బాబా గారు అయితే చెప్తూ ఉంటారు కదండి. కథ విన్న వారికి ఎంతో మంది జీవితాలు గట్టెక్కాయి కదండి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు పూజ చేసుకోలేకపోయినా కథ విన్నా చాలండి. ఆ రామదేవుడు అనుగ్రహం, బాబాగారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతాయండి. మరి బాబాగారు అందించిన ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్.